ప్రైజ్ లార్డ్. మంచిది. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యపు అంశమును మనము ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనము మనము ధ్యానం చేసుకుందాం. అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసయ్య, మీకు స్తోత్రములు తండ్రి. చదవబడిన వాక్యము మీదే ప్రభువా. వాక్కు కూడా తండ్రి మీ ద్వారానే వచ్చులాగున నీ కృప దయచేయండి తండ్రి. నీ దాసుని మాటలను, మానవుని మాటలను మీరు మరుగు చేయండి ప్రభువా. మీ మాటలను వెల్లడిపరచండి తండ్రి. మా జీవితాలకు, మా సంఘానికి, ప్రాంతానికి కావలసిన వర్తమానాన్ని మీరు అందించమని, మీ కృపచేత మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యెషయా గ్రంథము చాలా ఉన్న గ్రంథములన్నిటిలో కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. ఏమిటా ప్రత్యేకత అంటే, బైబిల్ పండితులు యెషయా గ్రంథాన్ని చిన్న బైబిల్గా కూడా పరిగణించారు. నేను చాలా సందర్భాల్లో ఈ మాటను తెలియపరుచున్నాను. చిన్న బైబిల్గా ఎందుకు వారు సంబోధించారు అంటే, యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? బైబిల్ మొత్తము ఎన్ని పాఠములు కానీ అవన్నీ ఉన్నాయి? పుస్తకములు 66. ఇప్పుడు యెషయా గ్రంథంలో ఉన్న అధ్యాయులు 66, బైబిల్ మొత్తంలో ఉన్న ఆ పుస్తకములు 66. ఇందులో కూడా చాలా ప్రాముఖ్యంగా 39 అధ్యాయాలు పాత నిబంధనకు సంబంధించిన కొన్ని వాక్కులు ఉంటాయి. అదే రీతిగా 27 వచనాలు క్రొత్త నిబంధన కాలానికి సంబంధించిన కొన్ని అంశాలు యెషయా గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. అందును బట్టే బైబిల్ పండితులు చెప్తారు, ఇది చిన్న బైబిల్గా చెప్తారు. అయితే ఇప్పుడు యెషయా ప్రవక్త ఉన్న ప్రవక్తలలో చాలా చిన్న ప్రవక్తనా, లేదంటే చాలా పెద్ద ప్రవక్తనా? మళ్ళీ క్వశ్చన్స్ స్టార్ట్ అయినాయి అనుకుంటారా? చెప్పాలి. పెద్ద ప్రవక్తగా ఉంటూ ఉన్నారు. అయితే ఈ యెషయా గారు విద్యావంతుడు, మంచి జ్ఞానవంతుడు. సన్హెడ్రిక్ సభ అని చెప్పి ఆనాటి దినములలో ఒక సభ జరుగుతున్నప్పుడు దానికి ప్రాముఖ్యమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా ఈ యెషయా గారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మనము ధ్యానించుకోబోచున్న అంశము, ఆయన రాసినటువంటి ఒక మాటను మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఓపెన్ సీక్రెట్ ఏంటంటే, దేవుడు నాతో మాట్లాడాలి అని ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ వాక్యము వారి జీవితానికి అన్వయించుకుంటే దేవుడు తప్పనిసరిగా వారితో మాట్లాడాలని ఒక ఆశ కలిగి ఉంటారు. అయితే ఎలాగ మాట్లాడతాడు అంటే, మనము ఇంటిలో రోజు వాడుకునే వస్తువులు ఉంటాయి. రోజు మనం ఏం చేస్తాము? కాఫీ కానీ టీ కానీ మనం తాగుతూ ఉంటాము, అవును కదా? ఇప్పుడు కాఫీ ఆ పౌడర్ పైన, ఆ ప్యాకెట్ పైన ఇంక్లూడింగ్ ట్యాక్సెస్, ఆల్ ట్యాక్సెస్ అని చెప్పి సమ్ అమౌంట్ ఉంటుంది. ఐఎన్ఆర్ రేట్లో, అంటే ఇండియన్ కరెన్సీలో సమ్ అమౌంట్ ఉంటుంది. దాని కింద ఏముంటుందంటే T&C అని ఉంటుంది. అబ్జర్వ్ చేశారా? టర్మ్స్ అండ్ కండిషన్స్. అంటే నియమ నిబంధనలు అనేది ఒకటి ఉంటుంది, కానీ అది చిన్న అక్షరాలుగా ఉంటుంది. ఇప్పుడు దానివల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు
ఇప్పుడు అది మన శరీరానికి పడకపోయినప్పుడు, లేదంటే దానివల్ల ఏదైనా వ్యాధులు సోకినప్పుడు, నువ్వు ఒక కోర్టులో కేసు వేసినప్పుడు ఆ యొక్క కోర్టులో ఉన్న అధికారి దేనిని చూసి దానికి ఒక ఆలోచన చేసి తీర్పు తీరుస్తారనంటే, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నావో దాన్ని బేస్ చేసుకుంటాడు. ఎందుకు? దానిని నువ్వు పర్ఫెక్ట్ వేలో ఫాలో అయితేనే నీకు దానిలో ఒక న్యాయం వస్తుంది, నువ్వు వేసిన ఆ కోర్టు విషయంలో. ఇప్పుడు మనము ఆధ్యాత్మికమైన విషయము పట్ల శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు, దేవునిలో వెళ్ళాలి అనే ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు, దైవ సంబంధమైన నిర్ణయాలు తీసుకోవాలి అని ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు, దేవుడు మోషేతో మాట్లాడాడు, దేవుడు యెహోషువతో మాట్లాడాడు, దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు, న్యాయాధిపతులతో మాట్లాడాడు, ప్రవక్తలతో మాట్లాడాడు, రాజులతో మాట్లాడాడు, క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి అపోస్తులతో మాట్లాడాడు. ఇలాగున మోషే గారి దగ్గర నుంచి, లేదంటే వారికి ముందు ఉన్న నోవాహు గారి దగ్గర నుంచి కూడా దేవుడు పలు సందర్భాల్లో ఒక్కొక్క వ్యక్తితో, లేదంటే ఒక సమూహముతో, ఒక గుంపుతో దేవుడు తరచుగా మాట్లాడుతూనే ఉన్నాడు. క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి 4 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఈ 4 సంవత్సరాల కాల వ్యవధిని చీకటి ఖండముగా బైబిల్ పండితులు పరిగణించారు. దీనిని బట్టి మనకు ఒక మాట కూడా మనకు జ్ఞాపకం రావాలి. ఏంటంటే, యెహోవా దొరుకు సమయమున కాలమున ఆయనను వెతుకొడి అని. ఇప్పుడు 400 సంవత్సరములు యెహోవా దొరకలేదు, అనగా దేవుడు దొరకలేదు. మరి ఏమైపోయాడు? ప్రవక్తలకు ఇచ్చిన నిబంధనలు ఏమైపోయాయి? యేసు ప్రభువారు వస్తారన్న మాట ఆ 400 సంవత్సరాలు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు? దేవుడు ఈ రాజ్య పరిపాలన నిమిత్తము ఆయా వ్యక్తులను ఎన్నుకుంటాడు అన్న ఒక ఆలోచన ఈ 400 సంవత్సరాలు చీకటి ఖండంగా పిలువబడుతున్న సమయంలో దేవుని బిడ్డలుగా, దేవుని గుర్తెరిగిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి విశ్వాసాన్ని ఏ రీతిగా కాపాడుకుంటున్నారు? ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం 400 సంవత్సరాలు అంటే అట్లీస్ట్ 4-5 జనరేషన్స్, అవును కదా, 4 లేదా 5 తరాలుగా మనం పరిగణించుకుంటాం. 5 తరాలు దేవుని వాక్కు విశ్వాసులకు చేరకపోతే దేవుడు ఉన్నాడా లేడా అన్న ఆలోచన వస్తుందా రాదా? అయ్యా, మా పితరులతో మాట్లాడలేదు, మా తాతయ్య వాళ్ళతో మాట్లాడలేదు, లేదంటే వారి తాతయ్య వాళ్ళతో కూడా మాట్లాడలేదు. ఇప్పుడు 4 తరాలతో మీరు మాట్లాడలేదు, ఆ తర్వాత మాట్లాడతారో లేదో కూడా మాకు తెలియదు. కానీ మీ పైన విశ్వాసము చూపుతూనే ఉన్నాము అనుకుని ఆ దినమున ఉన్న భక్తులు ఉన్నారు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట, దేవుడు చెప్పిన శాసనము తప్పనిసరిగా ఆయా కాలక్రమంలో జరుగుతూ ఉంటుందని వారు నమ్మారు. గమనించండి ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు యెషయా ప్రవక్త విరిగి నలిగిన హృదయాలకు బలపరుస్తూ చెబుతున్న మాట ఇది. ఎవరు దేవుని వాక్కు కొరకు వేచి చూస్తున్నారు? ఎవరు వేసారిపోయిన స్థితిలో ఉన్నారు? ఎవరు కుటుంబపరముగా నలిగిపోయిన స్థితిలో ఉన్నారు? ఎవరు ఈ లోకపరముగా త్రొక్కివేయబడిపోయిన స్థితిలో ఉన్నారు? ఎవరు ఎందుకు పనికిరాని తృణీకరించబడిన వ్యక్తులుగా ఉంటున్నారు? వారితో మాత్రమే దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఎందుకయ్యా వారితోనే మాట్లాడతాడు, మాతో మాట్లాడా అంటే, నేను స్టార్టింగ్లో చెప్పాను ఒక ఎగ్జాంపుల్. ఏంటి? T&C అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్. నియమ నిబంధనలు పాటించేటువంటి వ్యక్తులతో మాత్రమే దేవుడు మాట్లాడతాడు. అది ఏ కాలంలోనైనా కానీ, ఏ జనరేషన్లోనైనా కానీ, ఏ ప్రాంతంలో ఉన్నా కానీ దేవుని వాక్కు నీ చెంతకి రావాలి అని అంటే అది కాకి ద్వారానైనా కానీ తీసుకొని వస్తాడా? తీసుకురాడా? తీసుకొస్తాడు దేవుడు. గమనించండి ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి అన్న ఆశ నీలో ఉంటే నీ ఆశను తృప్తిపరిచే దేవుడు ఆయనే. ఆమేన్. మరి అలాంటి ఆశ, అలాంటి తృష్ణ నీవు అనగా సంఘము కలిగి ఉండాలి ఈ నేటి దినాల్లో. ఎందుకు నీవు మరియు సంఘము అని నేను సంబోధిస్తున్నాను అంటే, సంఘము పైకెత్తబడే సమయంలో మనం ఉన్నాం.
ఈ అంత్య దినములలో మనం ఉన్నాము. ఇలాంటి కాలంలో మనం ఉంటున్నప్పుడు అనేక సంఘాలు, అనేక ప్రాంతాలలో దేవుని వాక్యము ఉజ్జీవముగా చెప్పబడుతూ ఉంటుంది. కానీ దేవుని వాక్యాన్ని వెంబడించి, దేవుని వాక్యానికి లోబడి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న ఆశను అందరికీ ఉంటుందా? అందరికీ ఉంటుందా? ఉండదు. ఆ T&C టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవరైతే ఫాలో అవుతారో, నియమ నిబంధనలు కలిగిన భక్తి జీవితము, నియమ నిబంధనలు కలిగిన ఆత్మీయ జీవితంలో వారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితాన్ని దేవునిలో శిరస్సావహించి నిలదొక్కుకొని వస్తున్న శ్రమలను, వస్తున్న శోధనలను నీవు వాక్యముతో ఎదుర్కొంటూ వెళ్తున్నప్పుడు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ నువ్వు పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నావని దేవుడు గమనిస్తూ ఉంటాడు. చూసావా? అప్పుడు నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడటానికి ఆశ కలిగి ఉంటాడు. అవునా కదా? మరి ఈ రోజున మనము యెషయా ప్రవక్త ద్వారా ఒక మాటను మనం విన్నాము. ఎవడు దీనుడై, మొదటి కండిషన్ ఇది, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండెనో వానినే నేను దృష్టించుచున్నాను అని అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు సంఘములో అనేక మంది వ్యక్తులు ఉంటారు, ప్రాంతంలో అనేక మంది జాతులు ఉంటారు, దేశంలో ఆయా రకాలైన వర్ణనలతో కూడిన ప్రజలు ఉంటారు. కానీ అందరి పట్ల దేవుని కృప అనేది ఆవరించి ఉన్నది. కానీ దేవుడు అందరితో మాట్లాడడు. ఎందుకు మాట్లాడడు? అయ్యా, దేవుడు ఇచ్చిన సూర్యుడు, దేవుడు ఇచ్చిన చంద్రుడు, దేవుడు ఇచ్చిన వర్షము, దేవుడు ఇచ్చిన ఈ ప్రకృతి అందరూ అనుభవిస్తున్నారు. కానీ దేవుడు అందరితో మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడటం లేదు? దేవునికి ఆయన చిత్తమును గ్రహించే బిడ్డలు మాత్రమే వారిపైన దృష్టి పెడతాడు. ఎందుకు? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేస్తున్నప్పుడు మన మధ్యాహ్న కాల సమయంలో ధ్యానించుకున్నాం. ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేస్తున్నప్పుడు, ఆ రాజులు పాపం చేస్తున్నప్పుడు, ఆ జనరేషన్లో యోహు అనే ఒక ప్రవక్తను ఎందుకు ఎన్నుకున్నాడు? ఆ ప్రాంతంలో ఇంకెంతోమంది లేరా? చాలామంది ప్రజలు ఉన్నారు కదా, దేవుని బిడ్డలు గుర్తెరిగిన వారు ఉన్నారు కదా, యెరూషలేము ప్రాంతానికి తరచూ వెళ్ళి ఆయా పండగల్లో పాలు పంపులు పొందే బిడ్డలున్నారు కదా. మరి ఎందుకు యోహు ప్రవక్తని ఎన్నుకున్నాడు? ఆయన పైన ఎందుకు దృష్టి నిలిపాడు? ఆయనతోనే ఎందుకు మాట్లాడాడు? ఆయన్నే ఎన్నుకొని నువ్వు వెళ్ళి రాజు దగ్గర ధైర్యంగా నిలబడు, నేను నీతో ఏది మాట్లాడతాను, వెళ్ళి రాజుతో నువ్వు చెప్పు ధైర్యంగా ఎందుకు బయలుపరిచాడు? ఎందుకు ఆయన పైనే దృష్టి నిలిపాడు అనంటే, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము, బాధ్యత కలిగి ఎవరైతే నడుచుకుంటారో, నేటి దినాల్లో సంఘ కాపరికి మాత్రమే కాదు, అంత్య దినములలో ఉన్నాం మనము, రక్షణ పొందిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యేసు ప్రభువారు సువార్త పాఠంలో చెప్పిన రీతిగా ఫలించడి అనుభవం కలిగి ఉండాలి. అనగా నువ్వు రక్షణ పొందావు, నీ కుటుంబానికి రక్షణ తీసుకొని వెళ్ళాలి. నువ్వు రక్షణ పొందావు, నీ కుటుంబ సభ్యులకు రక్షణ తీసుకొని వెళ్ళాలి. నువ్వు రక్షణ పొందావు, నీ బంధుమిత్రులకు రక్షణ తీసుకొని వెళ్ళాలి. అపోస్తుల కార్యంలో అపోస్తులైన పౌలు గారు ఒక మాటని తెలియపరిచాడు. అమ్మా, నువ్వు రక్షణ పొందావు, అయ్యా నువ్వు రక్షణ పొందావు, నువ్వు పొందిన రక్షణ నీ కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు, నువ్వు పొందిన రక్షణ బంధుమిత్రులతో సహము ఆ కృప ఆవరించి ఉన్నది అనే గ్రహింపు మనలో ఉంటే తప్పనిసరిగా మనము ఫలించడి అనుభవము కలిగి ఉంటామండి. అప్పుడే దేవుడు మన యందు దృష్టి నిలుపుతాడు. మన నుండి శ్రమలు తీసేస్తాడని నేను చెప్పను, మనకు శోధనలు రావని నేను చెప్పను. కానీ దేవుని దృష్టి మన పైన నిలిపితే, ఆయన మనకు సహాయకుడిగా ఉన్నప్పుడు మనకి విరోధి ఎవడు? మనకి విరోధి ఎవరు? దేవుడు మనతో ఉన్నప్పుడు, దేవుని బిడలముగా మనం పిలువబడుతున్నప్పుడు, ఆయన ఇచ్చిన శాసనములను, ఆయన ఇచ్చిన కట్టడలను మనము తరచూ పాటిస్తూ ఆయన నియమ నిబంధనల ప్రకారం మనం నడుచుకుంటున్నప్పుడు మనకి దేవుని సహాయం ఉంటుందా? ఉండదా? తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే దేవుని కృప వారి పట్లే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక మాటను చెప్పాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలగవాడై నా మాట విని వణుకుచుండెను అని అన్నాడు. ఇప్పుడు
మనమందరము కూడా కుటుంబంలో బంధుమిత్రులు వచ్చినప్పుడు, లేదంటే ఇతరులు మన కుటుంబానికి వచ్చినప్పుడు మనము ఎలాంటి స్వభావము కలిగి ఉంటాము? దీనత్వము కలిగి ఉంటాము, ప్రేమ మనస్సు కలిగి ఉంటాము, వారికి మంచి ఆతిథ్యము ఇవ్వాలి అనే ఒక తపన కలిగి ఉంటామా ఉండమా? కానీ నువ్వు యథార్థముగా వారికి సేవ చేస్తున్నావా, యథార్థముగా నువ్వు వారికి ఆతిథ్యం ఇస్తున్నావా లేదా అనేది గ్రహించే వారు ఒకరు ఉన్నారు. అది ఎలా సాధ్యము? నేను మంచిగానే చేస్తున్నాను కదా అంటే, నీ మంచి నీకు మాత్రమే తెలుసు, ఎలాంటి హృదయంతో చేస్తున్నావో నీకు తెలుసు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆధ్యాత్మికమైన అవిటితనముతో ఉన్న వారి పట్ల ఒక చక్కటి మాటను తెలియపరిచాడు. ఏమిటంటే మత్తయి సువార్తలో ఉన్నది ఒక మాట, చదవండి. ఐదవ అధ్యాయము 3వ వచనము చదవండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. చాలు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఇప్పుడు ఆ దీనత్వము లేకపోతే ఏమవుతుంది? ఆ ధన్యత అనేది చెప్పాలి. ఆ ధన్యత అనేది ఏమైపోతుంది? ఈ ఆధ్యాత్మికమైన అవిటితనము మన హృదయంలోనికి చొరబడిపోతే ఈ ధన్యత అనేది మనకు వస్తుందా? రాదు. ఎందుకు రాదు? నువ్వు దీనత్వము కలిగి ఉండాలి, విరిగి నలిగిన మనస్సును కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడాలి అని ఒక ఆశ కలిగి ఉంటాడు. ఇప్పుడు నేను తరచూ ప్రార్థనకు వస్తున్నాను, ఆరాధనలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను, బుధవారము శనివారము బైబిల్ క్లాసుల్లో కావచ్చు, ఇతర ఇలాంటి ప్రత్యేకమైన దినములలో మనము ఆరాధన పెట్టుకుంటున్నప్పుడు అన్నిటిలో నేను పాలు పంపులు పొందుతున్నాను, దశంభాగము తీస్తున్నాను, దేవునికి ప్రత్యేకమైన కానుకలు ఇస్తున్నాను, అన్నిటిలో నేను దేవునికి ఆయన చెప్పినట్లుగా నేను నడుచుకుంటున్నాను అని నీవు చెప్పి అదే రీతిగా నువ్వు ప్రార్థన చేస్తూ నువ్వు ముందుకు వెళ్తున్నావు అనుకోండి, అప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడా? మెచ్చుకుంటాడు. ఇప్పుడు నువ్వు చేస్తున్నదంతా కూడా చాలా జాగ్రత్తగా చెప్పండి. మీరు చేస్తున్నదంతా కూడా బయటికి కనిపించేది చేస్తున్నారా, బయటికి కనిపించనిది చేస్తున్నారా? దశమ భాగము బయటికి కనిపించుదా? బయటికి కనిపించదా? సరే, దైవజనుడికైనా కనిపించదా? కనిపడదా? కనిపించేది, బయటికి కనిపించేది. మీరు ఇక్కడ కానుకలు వేస్తున్నారు, మేము అందరం చూస్తున్నాం కదా, అందరం మనం చూస్తున్నాము. లేదంటే ఇంకా ఏదైనా ప్రత్యేక కానుకలు ఇస్తే దైవజనుడికి తెలుస్తూ ఉంది. ఇలా బాహ్య సంబంధమైనవి మనకు కనిపించేవన్నిటిలో కూడా మనము యథార్థముగా నడుచుకుంటున్నాము. కానీ ఆత్మ విషయమై దీనత్వము లేదనుకోండి, దేవుడు మన యందు దృష్టి నిలుపుతాడా? సువార్త పాఠముల్లో యేసు ప్రభు వారు లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒకసారి తీయండి. 2 వ్యక్తులు ఉన్నారు, ఆ వ్యక్తుల పేర్లు మీరే చెప్పాలి. లూకా సువార్త 18వ అధ్యాయము, దానిలో 2 వ్యక్తులు ఉన్నారు. యేసు ప్రభు వారు చెప్పిన చెప్పండి, 2 వ్యక్తులు చెప్పండి. ఆ వ్యక్తులు వెరీ గుడ్. పరిసయ్యుడు, సుంకరి. యేసు ప్రభు వారు దీనిని గురించి చెబుతూ ఉన్న సమయంలో ఒకసారి చదువుతారా? 10వ అధ్యాయము 10వ వచనము. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకరి సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు
నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని. చాలు మరలా చదువుదాం. తనలో తాను, ఇది ఎవరి ప్రార్థన? ఇది చెప్పాలి, ఇది ఎవరి ప్రార్థన? ఇప్పుడు వేరొక అతను చేస్తున్నటువంటి ప్రార్థన